మీకు ఇవ్వబడిన షీట్లో నుంచి మరి 21వ పాట పాడుకుందాం. 21 పాట సంఖ్య 21. మరి 1వ వచనము అట్లాగే మరి 3వ వచనం 4వ వచనం పాడుకుందాం. 1 లేకపోతే మొత్తం పాడేద్దాం. అన్ని వచనాలు పాడుకుంటాం. ఒక నిమిషం గమనించండి. 1, 4 వచనాలు మాత్రమే పాడదాం. 1, 4. ఒకటో వచనము మరి 4వ వచనం పాడుకుందాం. ఎవరికైతే ఇవ్వండి. షీట్లో ఎవరికైతే అందకపోతే తీసుకోండి. సంకల్పములు మారము మాకు చందము. నీదు సంకల్పములు మారము మాకు చందము. నీదు వాగ్దానములు మా అమూల్యములు. వాగ్దానములు మా అమూల్యములు. యెహోవా యాకోబును నీకై పరచుకొంటివి. ఇశ్రాయేలును స్వకీయ జనముగా ఏర్పరచుకొంటివి. ఇశ్రాయేలును స్వకీయ జనముగా ఏర్పరచుకొంటివి. గొర్రెలు కాచిన దావీదును గొప్ప రాజుగా చేసితివి. గొర్రెలను కాచిన దావీదును గొప్ప రాజుగా చేసితివి. నీదు హృదయానుసారునిగా ఉండుటకై ఏర్పరచితివి. నీదు హృదయానుసారునిగా ఉండుటకై ఏర్పరచితివి. నీదు సంకల్పములు మారము మాకు చందము. నీదు సంకల్పములు మారము మాకు చందము. నీదు వాగ్దానములు మాకు అమూల్యములు. నీదు వాగ్దానములు మాకు అమూల్యములు.
దమస్కునొద్దర్శించితివి, శిష్యులను హింసించే సౌలును దమస్కునొద్దర్శించితివి, అన్యజనులకు సాక్షిగాను పౌలుగా మార్చితివి, అన్యజనులను సాక్షిగాను మార్చితివి. నీదు సంకల్పము మారము మాకు చందము, నీదు సంకల్పమును మారము మాకు చందము, నీదు వాగ్దానములు మాకు అమూల్యములు, నీదు వాగ్దానములు మాకు అమూల్యములు. యెహోవా యాకోబును ఇశ్రాయేలును ఘనముగా ఏర్పరచుకొంటే, ఇశ్రాయేలును స్వకీయ ఘనముగా ఏర్పరచుకొంటే. చివరొచ్చింది పాపులమైన మమ్ములను పరిశుద్ధులుగా చేయుటకు, పాపులమైన మమ్ములను పరిశుద్ధులుగా చేయుటకు, అద్వితీయ కుమారుని ప్రాణార్పణముగా గాచితివి, అద్వితీయ కుమారుని ప్రాణార్పణముగా గాచితివి. నీదు సంకల్పము మారము మాకు చందము, నీదు సంకల్పము మారము మాకు చందము, నీదు వాగ్దానములు మాకు అమూల్యములు, నీదు మాకు అమూల్యములు. ఓపును నీకై ఏర్పరచుకొంటివి, ఇశ్రాయేలును స్వకీయ ఘనముగా ఏర్పరచుకొంటివి, ఇశ్రాయేలును స్వకీయ ఘనముగా ఏర్పరచుకొంటివి, ఇశ్రాయేలును కూర్చోండి, స్వకీయ ఘనముగా ఏర్పరచుకొంటివి. మన బైబిల్స్ పైకెత్తి బైబిల్ పాట పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ
ప్రార్థన చేసుకుందాం. ప్రభువా తండ్రి, మరోసారి ఇంతవరకు ప్రభు ఆరాధనలో మీరు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. ప్రభు మరి ఆరాధించట్లో మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. ఇది ప్రభు మరి మా మధ్య మీరు ఉంచబడిన ఈ పాత్ర ప్రభు యేసుక్రీస్తు వారి శరీరానికి రక్తానికి సాదృశ్యంగా మరి మా మధ్య మీరు ఉంచి ఉండగా ఇందులో మేము పాలు పొందుకు ముందుగా నీ వాక్యం ద్వారా మేము ప్రభు తండ్రి మరి హెచ్చరిక చేయబడి ప్రోత్సహించబడి మీరు అక్కడికై మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకోవచ్చు. చెవినవాడు ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట వినుగా కానీ మాటను బట్టి ప్రభు వినే చెవి గ్రహించుకున్న మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ మా మధ్య మీ ఆత్మ సంచారించి మా చుట్టూ మీ అగ్ని ప్రాకారంతో మమ్మల్ని నింపవలసిగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరు కూడా నిద్రపోయినట్టుగా అలిసిపోయినట్టు కాకుండా నీ వాక్యం వినుటకు ప్రభు తండ్రి ఆయన మరి ఆసక్తిని పొందై మీ వాక్యం వినడానికి మెలకుగా ఉంటానికి సహాయం చేయండి. ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మనము తిరిగి మన ధ్యానాంశాన్ని చూసుకుందాం. కీర్తన 118 అధ్యాయము. కీర్తన 118 అధ్యాయం. కీర్తన 118 అధ్యాయం. కీర్తన 118 అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. 24. కీర్తన 118 24వ వచనము చదువుకుందాం. చదవండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించడము. అలాగే రెండో వాక్యము మరి ఈ దిన వాక్యంగా దేవుడు మనకిచ్చిన మరి ఆరాధన కొరకై ఇవ్వబడిన వాక్యము కీర్తన 72:18. కీర్తన 72:18. కీర్తన 72:18. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. దేవుడు చదివిన ఈ రెండు వాక్య భాగములను దీవించి ఆశీర్వదించి మరి ప్రభు యొక్క పాత్రలో మనము యోగ్యమైన రీతిలో పాలుపంపుగా పొందినట్లుగా దేవుడి వాక్యం ద్వారా, ఈ వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడిన గాక. అయితే వాక్యం చెప్పకముందు వాక్యము మనం వినేటప్పుడు ఎలా ఉండకూడదు చెప్పండి. ఎలా ఉండకూడదని పౌలు చెప్పాడంటే మరి వినే విషయంలో మాంద్యులు కాక అన్నాడు. ఏమన్నాడు చూడండి మాట. మరి హెబ్రీ పత్రికలో ఎందుకంటే ఈ హెచ్చరిక లేకుండా మనము వాక్యం చెప్పుకుంటా పోతే ఏదో చెప్పుకుంటున్నాం వింటున్నాం అన్నట్టుగా ఉంటుంది. అందుకనే ఒకసారి వాక్యాన్ని మీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత నేను ముందుకు వెళ్ళిపోతాను. చూడండి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచడం కష్టము. వినుటకు ఏమై ఉన్నారంట అంటే దీని అర్థం ఏంటంటే మీరు వినడానికి ఎలా ఉండాలి? మందులుగా ఉండకుండా మీ యొక్క చెవులు, మీ యొక్క దృష్టి ఎలా ఉండాలి చెప్పండి? చాలా మరి చురుకుగా మెలకుగా ఉండాలి. కాబట్టి పాముకి ఏముంటుంది చెప్పండి? చెవులు ఉంటాయా? ఉండవు. మరి ఏముంటాయి? పొలుసులు ఉంటాయి. కింద అడుగు భాగంలో ఏముంటాయి? అది వినపడకపోయినా అది శబ్దాన్ని ఏం చేస్తుందంటే పాము మరి దాన్ని ఆకర్షించింది. దేవుడు మనకి చెవులు ఇచ్చాడు కదా. కాబట్టి చెవులు ఇచ్చిన దేనికంటే వినడానికి, అలాగే విని దాన్ని ఏం చేయాలి? హృదయంలోనికి మెడిటేషన్ చేసుకో. కాబట్టి జాగ్రత్తగా విందాం దేవుని వాక్యాన్ని. వారు కూడా మరి నిద్రపోయినట్టు కాకుండా, ఒకవేళ నిద్ర వచ్చే మాట అయితే ముందుగానే సిద్ధంగా ఉండండి. నిద్ర రాబోతుంది అన్నప్పుడు మీరు ఏం చేయాలి?
మరి మీ బాటిల్స్ ఉన్నాయి కదా, కొంచెం ఒక చొక్కు తీసుకొని, ఒకవేళ బాటిల్ లేకపోతే బయట వాటర్ ఉన్నాయి, ట్యాపు అది మీరు ఆన్ చేసుకొని ముఖం కడుక్కొని రావచ్చు. కాబట్టి వినేటప్పుడు మీరు మెలకుగా వినండి, చురుగ్గా ఉండండి. సరే, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఉదయకాలము ఆరాధన వర్తమానం కూడా ఇదే 2 వాక్యాలు మనం చూసాం. మొదటి వాక్యం ఏంటి? మరి కీర్తన 118 24వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉచ్చరించి. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన దినమే ఆదివారము, ప్రభు దినమని, పునరుద్ధాన దినమని మనం చూస్తూ 72వ అధ్యాయము 18వ వచనం, కీర్తన 72:18లో ఏమని రాయబడింది? దేవుడే యెహోవా, ఇశ్రాయేలు దేవుడు ఏమముగాక, ఏబడునుగాక, స్తుతింపబడునుగాక. కాబట్టి దేవుడి యెహోవా, ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఈ వాక్యము ఈరోజు మనకి ఇవ్వబడిన మరి మే నెల, అంటే మే మాసము 4వ తారీఖు కింద ఇవ్వబడిన వాక్యమే ఈ వాక్యము. కాబట్టి ఇప్పుడు ఉదయకాలము మనం చూసాం, మొదటి వర్తమానములో దేవుని మనము ఆరాధించడం కారణం ఏంటంటే ఇశ్రాయేలు దేవుడు. ఈ ఇశ్రాయేలు దేవుడే మనకి ఏమై ఉన్నాడు, అట్టి దేవుడైన దేవుడు మన జీవితంలో ఏ కార్యాలు చేశాడో లూకా సువార్త 1వ అధ్యాయము 68వ వచనం నుంచి 79 వచనాల్లో మరి 5 సంగతులు మనం చూసాం. ఆయన విమోచకుడని, అలాగే ఆయన రక్షకుడని, తర్వాత కరుణించువాడని, తర్వాత వాత్సల్య చూపువాడని, తర్వాత అరుణోదయ దేవుడని మనము ఈ 5 విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. సరే, ఇప్పుడు దేవుడు మన మధ్య ఉంచబడిన ఈ పాత్ర, ప్రభు యొక్క శరీరానికి, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ రక్తను మనం పాలు పంపును పొందకముందు ఒక వాక్యాన్ని మనం చూద్దాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక అనే మాట చూసాము. అయితే ఆ మాట ఎవరి ద్వారా వచ్చింది, ఆ వ్యక్తి ఎట్లాంటి వాడో, ఆ వ్యక్తి యొక్క జీవితంలో మరి కలిగిన లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక అనే మాట మరి లూకా సువార్తలో మనం చూసాం. ఆ మాట ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయము మరి 68వ వచనం, లూకా సువార్త 1:68. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన తన ప్రజలకు కాబట్టి చెప్పండి, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. కాబట్టి ఎవరి వ్యక్తి ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అన్న వ్యక్తి ఎవరంటే ఇప్పుడు పైన రాయబడి, చూడండి, పైన ఆ వాక్యం కూడా చదువుదాం. ఎవరి ద్వారా ఈ మాట మరి ప్రస్తావించబడింది అంటే 67వ వచనం, అందరూ చదువుదాం, చదవండి. మరియు అతని తండ్రి జకరియా, మరియు అతని తండ్రి జకరియా, చెప్పండి, మరియు అతని తండ్రి జకరియా ప్రభువైన యేసు, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. కాబట్టి ఇది అంశం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అనే మాట ఎవరంటే జకరియా. ఈరోజు మధ్యాహ్నం ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఈ వ్యక్తే జకరియా. ఈ జకరియా ఏమంటున్నాడంటే ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. కాబట్టి ఎందుకని ఆ మాట్లాడాడంటే మనం చూసే ఆరాధన వర్తమానంలో ఆయన గురించిన 5 విషయాలను చూసాం ఆరాధన. ఇప్పుడు జకరియా ఎలాంటి వాడు? ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అన్న జకరియా తన జీవితంలో ఎటువంటి గుణాలు, ఎటువంటి లక్షణాలు మరి కలిగి ఉన్నాడో 5 విషయాలు మనం చూద్దాం. ఎన్ని విషయాలు? 5 విషయాలు. ఇప్పుడు ఎవరిని గురించి మనం ధ్యానించనే ఉంటున్నాం? జకరియా. ఇంకో విషయం, జకరియా అనగానే మనకి ఎవరు గుర్తొస్తాడు? ఎవరు గుర్తొస్తాడు చెప్పండి? జకరియా అనగానే ఎవరు గుర్తొస్తాడు? అమ్మా,
ఎవరు సేవకుడా? మరెవరు? పాత నిబంధనలో ఎవరు? పాత నిబంధనలో జకరియా మనకు గుర్తొస్తాడు. అయితే ఇప్పుడు ఒక చిన్న డౌట్ మీకు ఉందో లేదో కానీ కొంతమందికి ఉండొచ్చు. ఈ మధ్య ఒక సోదరుడు నన్ను అడిగాడు, మేము ఒక ప్రశ్న అడగవచ్చా అంటే అడగండి అన్నాడు. ఏమడిగాడంటే యోహాను పేరు గల వాళ్ళు ఎంతమంది ఉన్నారు బైబుల్ అని అడిగాడు. ఏమన్నాడు? యోహాను అందరూ ఒక్కటేనా, లేకపోతే యోహాను వేరంటే నేను వేరని చెప్తూ వచ్చా. సరే, మరి ఎటువంటి యోహానులు, మరి ఒక్కొక్క యోహాను ఎక్కడెక్కడ ఉన్నాడని తర్వాత మరి మేము ధ్యానిస్తూ వచ్చాం. అట్లాగే జకరియా అనేవాళ్ళు కూడా ఒక్కరే ఉండరు, రకరకాల టైప్ ఆఫ్ జకరియాస్ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ జకరియా ఎవరంటే కొత్త నిబంధనలు ఉన్న జకరియా, పాత నిబంధనలు ఉన్న జకరియా ఒకటి అనుకోవద్దు. ఆ జకరియా వేరు, ఈ జకరియా వేరు. మరి ఆ జకరియా ఎవరు? ఆ జకరియా ఎవరంటే ఇప్పుడు చూడండి, మీకు తాకిగా కనపడింది. జకరియా గ్రంథం బెరక్యా కుమారుడైన జకరియా. చదవండి సిస్టర్. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 8వ నెలలో యెహోవాకు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకరియా. బెరక్యా కుమారుడైన జకరియా. సరే, ఈ జకరియా ఎవరు? లూకాసు సువార్త రండి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5. యూదయా దేశపు రాజైన హేరోదు దినముల్లో అబియా తరగతిలో ఉన్న జకరియాను యాజకుడు. ఎవరైనా యాజకుడు. ఆయన ఎవరు? ప్రవక్త. ఎవరైనా ఆయన ప్రవక్త అయిన యాజకుడు. అంతేగాని ఆ జకరియా ఒకటి, ఈ జకరియా ఒకటి అనుకోవాకండి, పొరపాటు పడవాకండి. కనుక ఇప్పుడు ఈ జకరియా ఏమంటూ వస్తున్నాడంటే ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. అందుకనే మనం ఇప్పుడు ఇశ్రాయేలు గురించి కూడా పాడాం. యాకోబు, ఆ ఇశ్రాయేలు ముందు ఏం పేరు? యాకోబు. యాకోబు చరిత్ర అంతా మనకి మరి తెలిసిన సంగతే. అయితే ఆ యాకోబు ఏమయ్యాడు? ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. కాబట్టి యాకోబు యొక్క చరిత్ర మనం ధ్యానిస్తే సమయం సరిపోదు. అందుకనే మీ అందరికీ తెలిసి కనుక ఇప్పుడు జకరియా అంటున్నాడు ఏమని? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఇప్పుడు ఆ మాట అన్న జకరియా ఎలాంటి వాడో, తను ఎటువంటి కార్యాలు చేస్తున్నాడో మనం కూడా అదే కార్యాలు చేయడానికి మనం పూనుకుందుము గాక. జకరియా ఎటువంటి కార్యాలు చేశాడో, మరి ఆ కార్యాలు చేయడానికి తను ఎలాంటి మరి అనుభవంలో సాగిపోతున్నాడో మనం కూడా అదే అనుభవంలో సాగిపోయినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక అన్న జకరియా ఎలాంటి వాడంటే మొట్టమొదటి విషయం, ఇప్పుడు మొదటి విషయం లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1:8 వచనం. లూకాసు వార్త 1:8 చదవండి. అందరూ చూడండి, అందరం. లూకాసు వార్త 1:8. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా. చాలు, చెప్పండి. జకరియా, అందరూ చెప్పండి. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము చేయుచుండగా. కాబట్టి ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక అన్న జకరియా తన జీవితంలో ఎలాంటి వాడంటే క్రమము కలిగిన వాడు. ఎలాంటి వాడు? క్రమము. జకరియా ఎట్లాంటి వాడంటే క్రమము. నిజంగా ఆ క్రమం ఉండబట్టే తన పేరు బైబిల్లో అతను క్రమం గలవాడు కనుకనే తన గురించి లూకాసు వార్తలో రాయబడింది. ఒకవేళ తనలో క్రమము లేకపోతే, అక్రమముగా జీవిస్తే అతని పేరు జకరియా పేరు బైబిల్లో ఉండేది కాదేమో. అందుకనే జకరియా ఎలాంటి వాడంటే క్రమము గలవాడు, క్రమము. కాబట్టి అన్ని విషయాల్లో, దేవుని విషయాల్లో, ముఖ్యంగా ఏ విషయాల్లో క్రమం గలవాడు చెప్పండి. అనుకున్నామని చెప్పండి. ఏ విషయంలో క్రమము గలవాడు జకరియా? దేవుని కార్యాల్లో ఏ మాత్రం కూడా క్రమము తప్పనివాడు. క్రమము తప్పేవాడు కాదు, క్రమము తప్పనివాడు.
కాబట్టి ఈ మధ్యాహ్నం నీ సంగతి ఏంటి? దేవుని కార్యాల్లో జకరియా వలె క్రమముగా ఉన్నావా, లేకపోతే దేవుని కార్యాల్లో అక్రమముగా ఉన్నావా? ఒకసారి నువ్వు హృదయపూర్వకంగా నువ్వు పరీక్షించుకుంటే నువ్వు క్రమము గల వ్యక్తివో అక్రమమైన వ్యక్తివో నీకే తెలుస్తుంది. అయితే ఇక్కడ జకరియా ఎలాంటి వాడంటే క్రమము నిన్నవాడు. తనకి ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా, ఎన్ని పనిపాట్లున్నా దేవుని విషయాల్లో మటుకు ఏ మాత్రం కూడా క్రమం తప్పనివాడు. నిజంగా మరి ఇటువంటి జకరియా వలె నువ్వు ఉన్నావా, మనం ఉన్నామా పరీక్ష చేసుకుందాం. ఎన్నిసార్లు దేవుని కార్యాల్లో క్రమం తప్పిపోతున్నావు. అందుకని బైబిల్లో యేసుప్రభువు ఒక మాట అన్నాడు, శిష్యునితో ఏమన్నాడు? అక్రమము చేయవారున్నారా నా యొద్ద నుండి. ఎందుకన్నాడు ఆ మాట? వారిలో క్రమము లేదు, వారిలో సరైనటువంటి క్రమము లేకపోవటం బట్టే వారిలో ఏం చూశాడు దేవుడు? అక్రమము. దేవుని విషయాల్లో అక్రమము, దేవుని మందిరానికి వచ్చే విషయంలో క్రమము లేదు, తర్వాత దేవుని కార్యాలు క్రమము లేకుండా జీవిస్తున్నాం. అంటే క్రమానికి అక్రమానికి వ్యత్యాసం చెప్పండి. క్రమం అంటే దేవునికి ఇష్టంగా జీవించడమే క్రమం. దేవునికి ఇష్టంగా జీవించకపోతే ఏం చేస్తున్నట్టు? అక్రమము. అంటే నీ ఇష్టం, స్వచిత్తం, మరి సొంత ఇష్టం, ఇవి వారి జీవితాల్లో ప్రవేశించేదిగా ఉంటుంది. అయితే జకరియా మటుకు దేవుని కార్యాల్లో ఎలా ఉన్నాడు చెప్పండి? క్రమము. ఒక ప్రశ్న, మీరు నిజంగా దేవుని విషయాల్లో మేము క్రమముగా ఉన్నామన్నామని చేసి చూపించండి, చూద్దాం ఒకసారి. మీ కుడి చేతి చూపించండి. జకరియా వలె మేము క్రమమైన జీవితం కలిగి ఉంటున్నాము, ఇక మాలో ఏ మాత్రం అక్రమము లేదన్నామని చేసి చూపించండి, చూద్దాం. ఓకే, అర్థమవుతుంది బాబు. దించులే చెప్పండి. అక్రమముగా దేవుని కొరకు మేము దేవుని దృష్టికి చూడండి. అక్కడ ఏముంది? దేవుని ఎదుట. ఎవరి ఎదుట? నా ఎదుట కాదు, లేకపోతే వాక్యం చెప్పే మరి సేవకుని ఎదుట కాదు చేతి నక్కటం. ఎవరి ఎదుట? దేవుని ఎదుట, సంఘం ఎదుట, దేవదూతల ఎదుట చేయొద్దు. చూద్దాం. మరి ఇటువంటి జీవితము నీవు కలిగి ఉంటే ప్రభు నిన్ను ఎప్పుడు క్రమంగా వ్యక్తి అంటున్నవాడి. ప్రభు అంటున్నాడు కదా, అక్రమం చేయవారున్నారా. చూడండి మాట కీర్తన మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు అన్న మాట 21వ వచనం. 21. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే. ఆ తర్వాత చూడండి ఇంకేమన్నాడు? 23వ వచనం. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారున్నారా నా యొద్ద నుండి. మరి దీన్ని బట్టి మనం దేవుని అక్రమం అని పిలిపించుకుంటున్నామా, లేకపోతే క్రమం లేని వారిగా అనిపించుకుంటున్నామా? ఏమనిపించుకుంటున్నామని చెప్పండి ఒకసారి, చెప్పండి. జకరియా క్రమము అని రాయబడింది అంటే జకరియాలో ఏముంది? క్రమం ఉంది. అన్ని విషయాలు క్రమము. ప్రార్థనకు వచ్చే విషయంలో, ఆరాధనకు వచ్చే విషయంలో, ఆరాధించే విషయంలో, ప్రభు పాత్రలో పాల్పొందే విషయంలో ఏ రోజు కూడా తప్పిపోలేదు. ఏ ఒక్క ఆదివారం కూడా, ఏ ఒక్క ప్రభు దినం కూడా జకరియా క్రమం తప్పిపోలేదు. ఈ రోజున దేవుని కార్యానికి ఎలా వస్తున్నారంటే ఇష్టం ఉంటే వస్తున్నారు, కష్టం ఉంటే మానుకుంటున్నారు. ఎవరి కోసం, ఎవరి కొరకు మనం దేవుని కార్యాలు చేయాలి? మీ ఆశీర్వాదం కొరకు, దేవుని మహిమార్థమై క్రమమైన కార్యాలు చేయాలి. కానీ ఏదో నచ్చితే మరి చేస్తాము, నచ్చకపోతే చేయవన్నట్టుగా చేస్తే దాన్ని ఏమంటారు చెప్పండి? అక్రమము. ఏమంటారు? అక్రమం. ఒకసారి పరీక్ష చేసుకుందాం. ప్రభు మాట్లాడుతున్నాడు, క్రమముగా ఉన్నావా, అక్రమముగా ఉన్నావా? కాబట్టి జకరియా వలె మనం కూడా క్రమము కలిగిన జీవితం జీవించడానికి ఇక నుంచి అయినా సిద్ధపడేటట్లు సిద్ధపడదుముగాక.
కాబట్టి మొదటిగా ఎవరు జకరియా ఎలాంటి వాడు? క్రమము. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడిన గాక అన్న జకరియా, ఆ జకరియా జీవితంలో ఏ అనుభవం ఉంది? క్రమము. ఈరోజు నుంచి తీర్మానం చేసుకుంటావా? ప్రభువా, ఇప్పుడు దాకా నేను నా ఇష్టం వచ్చినట్లు వస్తున్నాను, నాకు గుర్తుంటే వస్తున్నాను, ఇష్టం ఉంటే వస్తున్నాను, కష్టమైతే మానుకుంటున్నాను. ప్రభువా, ఎన్ని పర్యాలు నాలో అక్రమమైన జీవితం లేకపోలేదు. ఇక నుంచి అయినా నేను క్రమముగా నీ సన్నిధిలో ఉంటాను ప్రభు అని తీర్మానం చేసుకుంటారా? చెప్పండి. చేసుకుంటామని చేయి చూపించాను చూద్దాం, అదన్నా చెప్పండి. ఇక నుంచి అయినా దేవుని కొరకు మేము క్రమముగా జీవిస్తాము, దేవుని కార్యాల్లో క్రమముగా ఉంటామన్నామని చేయి చూపించండి. ఇక నుంచి అయినా మేము ఉంటానికి ప్రయత్నం చేస్తాం, చేయి చూపించండి. నేను చేయి చూపించడం అంటే సరిపోతుంది. కానీ మరి మీకు వినబడట్లేదో లేకపోతే నా మాట మీకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కాదు. ఒక తీర్మానానికి రండి. ఏం తీర్మానము? క్రమముగా. అంతేగాని ప్రభు చేత అక్రమమైన వ్యక్తి అనిపించుకోవడం చాలా సిగ్గుకరమైన విషయం. కాబట్టి మొదటి విషయం. రెండో విషయం చూడండి. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక అన్న జకర్యాలో రెండవ లక్షణం 10వ వచనం చూడండి. 10వ వచనం. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెనుకన ప్రార్థన చేయుచుండగా. చాలు. 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. చాలు. చెప్పండి. జకర్యా, అందరూ చెప్పండి. జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. మొదటిగా జకర్యా ఎవరు? క్రమం కలిగిన వ్యక్తి. రెండవది జకర్యా ఎవరు? ప్రార్థనా పరుడు. ఇంతకీ ఏ జకర్యా అయినా చెప్పండి. ఏ జకర్యా? ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక అన్న జకర్యా అయినా. ఈ జకర్యాలో ఏముంది? ప్రార్థన. మొదటిగా క్రమము, రెండవది ప్రార్థన. కాబట్టి ప్రార్థన పరుడైన జకర్యా. ఈ మధ్యాహ్నం జకర్యా గురించి మనం తెలుసుకుంటున్నాం. తను ప్రార్థన చేసే విషయంలో ఎంతో ఆసక్తి గలవాడు, ప్రార్థించే విషయంలో ఎంతో శ్రద్ధ గలవాడు, ప్రార్థన చేసే విషయంలో ఎంతో భక్తి గలవాడు. ఒకవేళ అటువంటి ప్రార్థన పరుడు జకర్యా కాకపోతే జకర్యా పేరు కూడా రాసి ఉండేది కాదేమో. కాబట్టి రెండవదిగా ప్రియమైన వారి ద్వారా జకర్యాలో రెండవ అనుభవం ప్రార్థన. ప్రతి దానికి ప్రార్థన. కాబట్టి ఆయన ఉన్న ప్రార్థన చెప్పండి. కుటుంబ ప్రార్థన. రెండవది సంఘ ప్రార్థన. మూడవది వ్యక్తిగత ప్రార్థన. ప్రార్థనే ప్రార్థన జీవితం. కాబట్టి అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. ఈనాడు మీ జీవితం ఎట్లా ఉంది చెప్పండి. మన జీవితాన్ని సరిగ్గా ప్రార్థనలో ఉన్నామా? సరిగ్గా ప్రార్థన చేసుకుంటున్నామా? ఒకవేళ నీవు మరి ఏ రీతిగా ప్రార్థన తప్పిపోతున్నావు? నేను ఒక విషయం చెప్తాను. ప్రార్థించేవారి జీవితంలో ఒక శ్రేష్టమైన లక్షణం ఉంటే వారు ఎక్కడైనా ప్రార్థన చేస్తారు. ఇంట్లో చేస్తారు, మందిరంలో చేస్తారు, తర్వాత ప్రయాణంలో చేస్తారు, తర్వాత ఆఫీసులో చేస్తారు, పొలంలో చేస్తారు, ఎక్కడైనా చేస్తారు ప్రార్థన. అయితే ప్రార్థించేవారి జీవితంలో ఏముండాలి? చూడండి, కీర్తన గ్రంథం చూడండి. కీర్తన 32వ అధ్యాయం. కీర్తన 32వ అధ్యాయము. కీర్తన 32వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ఎవరు ప్రార్థన చేస్తారు చెప్పండి? భక్తి గలవారు. ఈ దినాల్లో భక్తి ఏమైపోతుంది చెప్పండి? ఏమైపోతుంది? భక్తి ఉన్న వారిలో ఏముంటుంది? ప్రార్థన ఉంటుంది. వారి జీవితంలో ప్రార్థన కనపడకపోతే ఏమి లేనట్టు? భక్తి లేనట్టు. అందుకనే మన ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థనే. ఈ మధ్యకాలంలో ఒక సేవకుడు నన్ను పిలిపించాడు. ఒక సహోదరికి మరి భయంకరమైన అపవిత్రాత్మ పట్టిందని, అది చాలా మరి విలువలాడిస్తుందని చెప్పినప్పుడు మరి కొంతమంది సేవకులను పిలిపించారు.
పిలిపించిన తర్వాత నాది మూడో రోజు. నాకు ఎన్నో రోజు? మూడో రోజు. సరే ఆ ఊరు వెళ్ళాను. ఇక్కడే వెంగళాయపాలెం ఈనాడు ఆఫీస్ పక్కన. అయితే ఏమైందంటే ప్రార్థన చేశాం. మూడో రోజు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తర్వాత దేవుడు కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఎందుకు చెప్తున్నా అంటే అతను కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? ప్రార్థన. కాబట్టి రోజుకొక దేవుని సేవకుడు వచ్చి ప్రార్థన చేయాలి, ప్రార్థన నడిపించాలని ఆ కుటుంబం వారికి భారం కలిగింది. ఎందుకు భారం కలిగింది చెప్పండి? ఇది ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన సాధ్యము? ఎవరు ఏదో చెప్పారంట, నీకేదో చేశారు, నీకేదో మరి శక్తులు నీ మీద మరి విసిరారని చెప్పి ఎప్పుడైతే చెప్పగానే ఆమె మంచి విశ్వాసి. అయితే ఆ విశ్వాసికి ఏదో చెప్పి ఆమెను భయభ్రాంతికి గురి చేశారు. అప్పటి నుంచి ఆమెలో శరీరంలో బలహీనత, ఆలోచనలో బలహీనత, యాక్టివ్గా ఉండే వ్యక్తి చాలా వీక్ అయిపోతూ ఉంది. ఎవరన్నారంట, ఒక ఆమె దేవుడు నమ్ముకున్నామని చెప్పిందంట. ఏమని చెప్పింది? నాకు దేవుడు చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? ఎవరు నీకు చాతుర్య శక్తులు నీ మీదికి మరి విసిరాలని నిజమే అనుకుంది. అయితే పిల్లరా, వాస్తవానికి అవి కాదు. ఆమెకు భక్తి ఏమైపోయింది చెప్పండి? తగ్గిపోయింది. ఏమైపోయింది? భక్తి తగ్గిపోయింది. ఎందుకంటే మరి అన్ని బాధ్యతలు, ఇంకో విషయం చెప్పాలంటే స్కూల్ పెట్టారు వాళ్ళు. ఆమె ఎవరంటే స్కూల్ టీచర్. కానీ ఇప్పుడు నేను వివరించి చెప్పను, పేరు కూడా చెప్పకూడదు. అయితే అన్ని ఆ స్కూల్ మరి జాయిన్ చేసే విషయంలో, క్యాంపియన్ విషయంలో, తర్వాత పిల్లలందరం చేర్చుకునే విషయంలో ఆ టీచర్ ఏం చేసిందంటే ప్రార్థన లేకుండా తన సొంత కార్యం మీద బాగా నిమగ్నమైపోయింది. ఆ సమయంలో ఏమైందంటే ప్రార్థన పోగా తన శరీరంలో ఏమైపోయింది? భక్తి పోయింది. అప్పుడు తన శరీరంలో మార్పులు వచ్చేస్తున్నాయి. వాళ్ళ హస్బెండ్ కూడా మారిపోయాడు. ఎవరు చెప్పారంట? ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థన వారి జీవితంలో ఏముంటుంది? భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయగలరు. ఈరోజు నాకు శిలువలో ఉన్నావు నీవు, దేవుని మందిరంలో నీవు ఎంతవరకు ప్రార్థనకు వస్తున్నావు? ఏదో అదేమంటారు చూడండి, పండుగ క్రైస్తవం అన్నట్టుగా ఆదివారం క్రైస్తవంగా వస్తున్నావు, పోతున్నావు. మిగతా సమయంలో నువ్వు ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నావా? అయితే జకరియా ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఎక్కడికి వచ్చాడు ప్రార్థన చేయడానికి? అక్కడ రాయబడింది. ఎక్కడికి వచ్చాడు? దేవాలయానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు చూడండి? ప్రభు ఆలయము, 9వ వచనం. యాజక ధర్మము చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి, ఎక్కడికి వచ్చాడు? ప్రభు ఆలయము అనగా దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఈ వాక్యం వింటున్నాను. నీ జీవితంలో దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు వచ్చినట్టుగా ప్రార్థనకు ఎందుకు రాకూడదు? నువ్వు ఈరోజు వచ్చినట్టుగా మరి వచ్చి ఎందుకు ప్రార్థన చేసుకోకూడదు? కాబట్టి ఏదో మన పనులు మనకి సరిపోతే చాలు, మనం పని చేసుకుంటే చాలు, పగలంతా పని చేసుకొని సాయంత్రం అన్నం కూర వండుకొని పడుకుంటే సరిపోయిద్ది అన్నట్లుగా ఉన్నారే కానీ ప్రార్థన చేయాలనే వారిగా కనపట్టలేదు. అని దీన్ని బట్టి చూస్తే భక్తి ఉన్నట్ట పోయినట్ట? ప్రార్థించే వారిలో ప్రార్థన ఉంటే ఏమున్నట్టు? భక్తి. ప్రార్థన కాని వారిలో ఏమి లేనట్టు? ఆ డాష్ మీరు పూర్తి చేసుకోండి. అందుకనే భక్తి ఉన్నవారు ఏం చేస్తారు? ప్రార్థన. మరి జకరియాలో భక్తి ఉంది కాబట్టి ఇప్పుడు ప్రార్థన తన జీవితంలో మరి ప్రవేశించింది. కాబట్టి ఈ వాక్యం వింటున్న సహోదర సహోదరి, ఒకసారి తీర్మానం చేసుకో. దేవుని మందిరానికి ఎప్పుడు వచ్చి ప్రార్థన చేస్తున్నావు? ఏనాడైనా సరిగ్గా వచ్చి ప్రార్థన చేస్తున్నావా? కాబట్టి ద్వారాలు తెరవబడుతున్నాయి. దేవుని సేవకునిగా మేము ఇక్కడ ఉన్నాం. ఎప్పుడు వచ్చినా ప్రార్థన చేసుకోవచ్చు. కాబట్టి ఆ ప్రార్థన చేసుకునే టైం కూడా నీకు లేకపోతుందా? ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు. కానీ దేనికి టైం ఉంటుంది చెప్పండి? ఇంటికాడ కూర్చొని ఎక్కువసేపు సెల్ ఫోన్స్, టీవీ చూడడానికి, లేకపోతే ముచ్చట్లు చెప్పుకోవడానికి సమయం సరిపోయింది. కానీ ప్రార్థన సమయం లేదంటున్నారు. ఎంత విచారకరం. కాబట్టి మధ్యాహ్నం జకరియాలో ఉన్న 2వ లక్షణం ఏంటి? ఇతను భక్తిగల ప్రార్థనాపరుడు.
మొదటిగా భయం కలిగిన క్రమం గలవాడు. ఎలాంటి వాడు? భయము కలిగిన క్రమము గలవాడు. క్రమము ఉన్నవాడి జీవితంలో ఏముంటుంది? భయం ఉంటుంది. నేను అది చెప్పక మర్చిపోయా. ఫస్ట్ పాయింట్, క్రమం గలవాడి జీవితంలో ఏముంటుంది? భయం ఉంటే క్రమంగా ఉంటాడు. భయం లేకపోతే క్రమము ఉండదు. కాబట్టి మొదటిగా భయము కలిగిన భయముతో కూడిన క్రమము గలవాడు. రెండవది భక్తితో కూడిన ప్రార్థనా పరుడు. సరే, మూడవది చూడండి. 23వ వచనం. జకరియా ఎట్లాంటి వాడు? 23వ వచనం. అందరూ చూడండి, అందరం. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి, చెప్పండి, అతడు సేవ చేయు దినములు. ఎవరు అతడు? చెప్పండి, జకరియా. మొదటిగా అతడు ఎవరు? భయము కలిగిన క్రమంతో కూడిన భయం గలవాడు. రెండవది భక్తితో కూడిన ప్రార్థన పరుడు. మూడవదిగా అతను ఎలాంటి వాడని? సేవ చేయు. కాబట్టి సేవ చేయవాడు. మూడవదిగా ఎలాంటి వాడు? సేవ చేయి. అందుకనే సేవ చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 24వ వచనంలో ఏముంది? ఆ దినమునని పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి, మనుషులను నాకుండే అవమానం తీసివేయటకు నన్ను కటాక్షించిన దినమంలో ప్రభువు ఇలాగున చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట కనబడకుండా 5 నెలలు కనపడకుండా ఉంది. కాబట్టి అంతకుముందు సేవ ఇద్దరు చేశారు, ఒక్కనే కాదు, ఇద్దరు చేశారు. జకరియా పక్కన ఎవరుంటారు? ఎలిజబెత్. కాబట్టి వారిద్దరు కూడా ఎలాంటి వారు అంటే క్రమము. రెండవది వారిద్దరూ ఎలాంటి వారు? ప్రార్థనా పరులు. మూడవదిగా వారిద్దరు ఏం చేశారు? సేవ చేశారు. కాబట్టి జకరియా ఎలాంటి వాడంటే సేవకుడు. ఎవరి సేవ? చెప్పండి, ఎవరి సేవ చేయాలి? ఎవరి సేవ? మనిషికి సేవ, భార్య సేవ. ఎవరికి సేవ చేశాడు? దేవునికి సేవ. కాబట్టి దేవుని పరిచర్య, దేవుని సేవ చేయడం జకరియా ఎంతో ఆసక్తి గలవాడు. ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తి గలవాడు. కాబట్టి మధ్యాహ్నం తీర్మానం చేసుకుందాం, ఎంతవరకు దేవునికి సేవ చేస్తున్నాం. అదేంటే మేము సేవ చేయటం ఏంటి? సేవ మీరు చేయాలి కదా. మేమేదో వాక్యం వినిపోయేవాళ్ళం, సేవ మీరు చేయడం ఏంటి అనుకుంటారేమో. సేవ అనేది పరిచర్య. ప్రతి ఒక్కరు కూడా దేవునికి సేవ చేయాలి. మనం ఏది రక్షణ పొందితే సరిపోయిందిలే, ఆరాధన చేస్తే సరిపోయిందిలే, లేకపోతే రొట్టె తీసుకుంటే సరిపోయిందిలే అని అనుకుంటే కుదరదు. కానుకేస్తే అదే సేవ అనుకుంటున్నాం. అది సేవ కాదు. సేవ అంటే చెప్పండి, సేవ అంటే ప్రజల మధ్యకి వెళ్ళి పరిచర్య చేయాలి. దేవుని మందిరములో ఊడవటమో లేకపోతే కడగటమో ఏదో ఒక పరిచర్య, ఎత్తటమో ఏదో ఒక పరిచర్య సేవ. అందుకని దేవుని సేవ విషయంలో ఎలా ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. ఏముండాలి? చూడండి, ఆ మాట బైబిల్లో ఒక మాట చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతములు 2వ మొదటి అంతేనే 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 29, 11వ వచనం. 11 చదవండి. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేచుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ, చూడండి, ఏం చేయకూడదు? అశ్రద్ధ చేయకూడదు. శ్రద్ధతో దేవుని పరిచర్య చేయాలి. మందిరాన్ని శుభ్రపరచటము. ఇందాక సేవకురానికి నాకు కొంచెం గట్టిగా మాటలు జరిగింది. మేము అంటే గొడవాడుకోలేదు, మనం అట్లా అనుకోవాకండి. గట్టిగా మాట్లాడితే గొడవాడుకున్నారేమో, లేకపోతే అరుచుకున్నారో అనుకుంటారేమో. అది కాదు. ఒక విషయంలో మేము గట్టిగా మాట్లాడుకున్నాం. ఏంటి ఆ విషయం అంటే, మరి మందిరం చుట్టూ చెట్లు ఉన్నాయి. ఆ చెట్లేమో ఒక్కొక్క కాలంలో మమ్మల్ని ఒక్కొక్క రకంగా ఇబ్బంది పెడుతున్నాయి చెట్లు. ఒక కాలం ఏం చెప్పండి? ఆకురాంచే కాలం. ఏ కాలము? ఆకురాంచే కాలం. ఇక చూడండి, రోజు మా పని ఏంటంటే ఆకునని ఎత్తేయటమే. ఉదయం ఒకసారి ఒక ట్రిప్పు, మధ్యాహ్నం ఒక ట్రిప్పు, తర్వాత సాయంత్రము ఒక ట్రిప్పు. నిజంగా 3 ట్రిప్పులు మాకు ఏ పని అంటే ఊడ్చే పని. ఏం పని? ఊడ్చే పని. ఇక ఎట్లాగో అది అయిపోయింది అనుకున్నాం.
అది అయిపోగానే మనం ఇంకొక పని పెట్టింది చెట్లు. ఏం పని? పూత రాలిపోతుంది పూలు. మరి ఉదయం ఇటు ఊడిస్తుంటే ఒక పక్క పడుతూ ఉన్నాయి, ఊడిస్తుంటే ఒక పక్క పడుతూ ఉన్నాయి. అట్లా రోజు ఇదే పని మా పని. ఎవరైనా వస్తే ఏంటి ఇట్లా ఉంచుకున్నారు మందిరం అంటారేమోనని అదొక భయం. అంటే మనిషి కోసం చాలా చేయట్లేదు, నేను చెప్తున్నా. అంటే శుభ్రంగా ఉండాలని. అయితే ఈరోజు ఉదయం లేవగానే బయటకు చూస్తే అసలు నిజంగా చూడగానే మాకు గుండె పగిలిపోయింది. ఎందుకంటే ఇంత పూలు అంటే చూడండి, ఇప్పుడు కూడా మందిలోకి వచ్చింది, చూసారు కనపడుతుంది ఆ పూలు. సరే ఈరోజు ఉదయం లేవగానే నేను అన్నాను, అమ్మ ఈరోజు కాదు, విశ్వాసులు ఎవరైనా ముందు వస్తే వాళ్ళు ఊడిస్తారులే అంటే ఆమె ఎవరు వస్తున్నారు ముందుకి, ఎప్పటికో వస్తున్నారు, 3వ పాటకు వస్తున్నారు, 4వ పాటకు వస్తున్నారు అని మేము అనుకుంటా ఉన్నాం. సరే ఏ పాటకి రాని ముందు వాళ్ళకి అవకాశం ఇద్దామంటే ఎవరైనా వస్తే ఇదేంటి అని అనుకుంటారు అని ఆమె భయం. కాబట్టి ఏదో రకంగా దేవుని పరిచర్య, సేవ, మందిరాన్ని శుభ్రపరచడమో, లేకపోతే ఊడవటమో, మరి కడగటమో, లేకపోతే స్వార్థ చేయటమో, లేకపోతే ఇతరులకు మరి అనేక ఆత్మలకు స్వార్థ చెప్పి ప్రభు ఇంటికి నడిపించడమో, ఏదో ఒక పని, ఏదో ఒక సేవ మనకు కలిగి ఉండాలి. అంతేగాని ఏ పని లేకుండా, ఏం సేవ లేకుండా ఏదో వాక్యం విని పోతే అది సేవ కాదు. అందుకనే మిమ్మల్ని యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కనుక మీరు అశ్రద్ధ ఏ విషయంలో ఏర్పరచుకున్నారో చెప్పండి. ఏ విషయంలో చెప్పండి, ఏ విషయంలో చెప్పండి? పరిచర్య, సేవ చేసే విషయంలో. కాబట్టి ఒకటి ధూపం వేసే విషయము, తర్వాత పరిచర్య చేసే విషయంలో. పరిచర్య అంటే మందిరంలో, ధూపం అంటే పొగ. అయితే ఈ పరిచర్య మనం కలిగి ఉంటున్నామా? అయ్యా నువ్వెంతైనా చెప్పు, నువ్వు ఎంతైనా మొత్తుకో, మేము ఇంతే ఉంటామంటే అట్లా వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు. మీకు భారం ఉంటే మీరు చేస్తారు. ఏదైనా కనిపిస్తే అయ్యో పాస్టర్ గారు ఊగటం ఏంటి, పాస్టర్ అమ్మ కష్టపడటం ఏంటి, మనం ఎందుకు చేయకూడదు అని మీరు అనుకుంటారు. అంతేగాని వాగే ఊడుచుకుంటారంటే వాగే వేసుకుంటారు అనుకుంటే పోండి. దేవునికి లెక్కప్ప చెప్పాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పరిచర్య అనేది, సేవ అనేది ఒక సేవకుని వరకే కాదు, వినే మీకు కూడా దేవుని పని చేసే భాగ్యం దేవుడు మీకు ఇచ్చాడు. ఈ జకరియా ఎట్లాంటి వాడు? సేవ చేసేవాడు. జకరియాలో ఏముంది? సేవ పరిచర్య. ఇతరులను దేవుని సన్నిధికి నడిపించే విషయంలో సేవ, మందిరంలో పరిచర్య చేసే సేవ, ఎన్ని రకాలుగా సేవ చేశాడో అక్కడ రాయబడుతూ వచ్చినాయి. కాబట్టి మూడవదిగా జకరియాలో ఉన్న లక్షణం చెప్పండి, సేవ, పరిచర్య. అది నీవు కలిగి ఉంటున్నావా? వాక్యం అనేది ఎవరికో అనుకోవద్దు. ఇది నాకే అనుకుంటే నీవు కదిలించబడతావు, నీకు రోషం వచ్చింది. నాకు కాదనుకుంటే నీకు రోషం ఉండదు, నీకు పాశం ఉండదు. ఏదో అలవాటుపూర్వకంగా వస్తున్నావు పోతున్నావు అన్నట్టే ఉంటుంది. కాబట్టి పరిచర్య చేయాలి. మందిరంలో ఏం చేయాలి? పరిచర్య చేయాలి. వాళ్ళు చేసుకుంటారనుకుంటే అది చాలా పొరపాటు. ఎవరైనా సరే, ఎటువంటి వారైనా సరే, అయ్యో ఇది కనిపిస్తుంది ఊడవాలి, లేకపోతే అది చేయాలి అని అనుకోవాలి. అప్పుడే దేవుడు ఏమిస్తాడు? బహుమానము ఇస్తాడు, కిరీటము దేవుడు సిద్ధపరుస్తాడు. వానికి ఇవ్వాల్సిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి ఆ బహుమానాన్ని కావాలంటే, దేవుడిచ్చే జీతం నీకు కావాలంటే ఏదో ఒక పని కలిగి ఉండు. దేవుని కొరకు ఏదో ఒక పని చెయ్యి. కనిపించుకోనైనా చేయొచ్చు, తప్పులేదు. ఏది చేయకుండా నువ్వు వాక్యం వినిపోతే ఉపయోగం ఏమీ. కాబట్టి జకరియాలో మూడవ లక్షణం చెప్పండి, సేవ. నాలుగో విషయం చూడండి, నాలుగో విషయం కూడా చూద్దాం. అయితే జకరియాలో ఉన్నటువంటి మూడో విషయం ఏంటండి? శ్రద్ధతో కూడిన పరిచర్య. శ్రద్ధ ఏముంది జకరియాలో? ఫస్ట్ భయం ఏం చేసింది? క్రమానికి నడిపించింది. తర్వాత భక్తి. జకరియాలో ఏముంది? భక్తి. ఆ భక్తి ప్రార్థన జీవితానికి కారణంగా ఉంది. మూడవది జకరియాలో ఏముంది? శ్రద్ధ ఉంది కాబట్టి దేవుని పరిచర్య, సేవ చేయడానికి ముందుకు వస్తున్నాడు. నాలుగోదిగా చూడండి, నాలుగోదిగా
మనం చూస్తే కనుక లూకా సువార్త చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయం 64వ వచనం. 64 లూకా సువార్త 1:64 చదవండి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగాను. చెప్పండి. అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగాను. ఏం చేశాడు చెప్పండి? అతడు దేవుణ్ణి స్తుతించాడు. కాబట్టి మొదటిగా భయంతో కూడిన క్రమం, రెండవది భక్తితో కూడిన ప్రార్థన, మూడవది శ్రద్ధతో కూడిన సేవ, నాలుగవది స్తుతి. ఎలాంటి వాడు? స్తుతి చెల్లించేవాడు. కాబట్టి దేవుడు స్తుతించే విషయంలో జకరియా ఎట్లాంటి వాడు అంటే ఎలాంటి వాడు? ఇష్టం కలిగినవాడు. ఇష్టం ఎప్పుడు దేవుని స్తుతించేవాడిగా ఉంటున్నాడు. దైవిస్తే దేవుని స్తుతించుట, కూర్చున్నా దేవుని స్తుతించుట, పండుకున్నా దేవుని స్తుతించుట. తన జీవితంలో దేవుని స్తుతించేవాడిగా ఉన్నాడు. ఎప్పుడంట? ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుని స్తుతిస్తున్నామా? దేవుని మనం భయపరుస్తున్నామా? ఆయన మనం ఘనపరుస్తున్నామా? కాబట్టి స్తుతించే విషయంలో ఒక అనుభవం ఉంది. చూడండి అన్నమాట. దేవుని స్తుతించే విషయంలో ఏమని రాయబడిందంటే కీర్తన 150 అధ్యాయం. కీర్తన 150 అధ్యాయం. కీర్తన 150 అధ్యాయము ఒక మాట ఉంది. ఆ మాట మనం చూసుకుందాం. కీర్తన 150 అధ్యాయం చదువుకుందాం. చూడండి. 150 అధ్యాయం 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు స్తుతించుడి. తర్వాత ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు స్తుతించుడి. ఈ మాటలన్నీ మనకు తెలిసిన విషయాలే. ఆయనను స్తుతించుడి. ఎన్నిసార్లు రాయబడింది చెప్పండి? ఎన్నిసార్లు? ఎప్పుడైనా లెక్క పెట్టారా? 150 అధ్యాయంలో ఎన్నిసార్లు? ఇప్పుడు లెక్క పెడుతున్నారా? సరే, లెక్క పెట్టండి. ఎన్నిసార్లు? 12. ఎన్నిసార్లు? 12 సార్లు. 12 అనే సంఖ్య దేని గుర్తు? శిష్యరికం. దేని గుర్తు? శిష్యరికం. అంటే యేసుప్రభువు వారికి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. అలాగే 12 నీటి బుగ్గలు, 12 గుమ్మాలు, అలాగే 12 చెప్పండి పునాదులు, 12 సంపూర్ణత, పరిపూర్ణత. కాబట్టి 12 అనే సంఖ్య దేనికి ప్రాధాన్యత? శిష్యుని గుర్తు. యేసుప్రభువు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మందిలో ఒక వ్యక్తి ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోయినప్పుడు ఇంకో వ్యక్తి వచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి? చెప్పండి. అందుకని అపోస్తులు. ఎవరు వాళ్ళు? అపోస్తులు. కాబట్టి ఎన్నుకున్నటువంటి వారు అపోస్తులుగా, క్రీస్తు కొరకు అపోస్తులుగా చేసేటువంటి వారు. అందుకనే అపోస్తులుగా ఉండి దేవుని స్తుతించే అనుభవం. 12 అనే సంఖ్య మరి సర్వసంపూర్ణతకు సాదృశ్యం. అందుకనే ఇప్పుడున్నారా మరి జకరియాలో ఉన్న మరి రక్షణ ఏంటంటే దేవుని స్తుతించుట. ఎప్పుడు దేవుని స్తుతించేది చెప్పండి? పాడండి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతి. అంటే దాని అర్థం ఏంటి? ప్రతిదినము, దినదినము దేవుని స్తుతించుడి అనే మాట రాయబడి. కాబట్టి మనం దేవుని ఎప్పుడు స్తుతించాలి? అనుదినము, ప్రతిదినము దేవుని స్తుతించే అనుభవంలో. చూడండి అన్నమాట. కీర్తన 145 అధ్యాయం. చూడండి. కీర్తన 145:2. అనుదినము నేను స్తుతించగలను, నిత్యము నీ నామమును. అది ఇప్పుడు గుర్తొచ్చింది ఆ వాక్యం. కాబట్టి అనుదినము దేవుని స్తుతించే అనుభవము. కాబట్టి మనం ఎప్పుడు దేవుని స్తుతిస్తాం చెప్పండి? దేవుడు ఏదన్నా కార్యం చేస్తే దేవుని స్తుతిస్తాం, కార్యం చేయకపోతే దేవుని తిడతాం. ఏం చేస్తాం?
చెప్తాం, ఏం చేసావు నీకు దేవుడా, ఏదో చేస్తావు అనుకుంటే వచ్చేది కూడా పోయేటట్టు చేసావు, ఇంకేం స్తుతించేది అన్నట్లుగా మరి ఉండకూడదు. ప్రతిదినము దేవుణ్ణి స్తుతించాలి. కష్ట సమయాల్లో, ప్రతి సమయంలో, ఇరుకులో, ఇబ్బందిలో దేవుని స్తుతిస్తే అది దేవునికి ఎంతో ఎంతో ఇష్టమైన కార్యం. అనుదినము మరి జకరియా ఏం చేశాడు? దేవుని స్తుతించాడు. కాబట్టి భయం ఏం చేసింది? దేవుని యందు భయము క్రమానికి తీసుకొచ్చింది. దేవుని యందు భక్తి ఎక్కడ నడిపించింది? ప్రార్థనలో నడిపించింది. తర్వాత శ్రద్ధ దేవుని సేవకు నడిపించింది. 4వదిగా మనం చూసాం, జకరియాలో ఏముంది? దేవుని స్తుతించే అనుభవం. కాబట్టి ఎప్పుడు దేవుని స్తుతించాలంటే మనకు అనుకున్న సమయంలో కాదు, మనకి ఇష్టం వచ్చినప్పుడు కాదు, కానీ అనుదినము దినదినము దేవుని స్తుతిస్తే దేవుడు ఏమవుతాడు? మహిమపరచబడతాడు. అలా తీర్మానం చేసుకుందాం. 5వదిగా చూసుకొని ముగించుకుందాం. చూడండి, 5వదిగా లూకా సువార్త చూసుకొని, లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1:67 1:67 లూకా సువార్త 1:67 చూసుకొని ముగించుకుందాం. చదవండి. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై. చాలు. 5వదిగా ఎలాంటి వాడు? పరిశుద్ధాత్మ పూర్ణుడు. మొత్తం ఎన్నో చేసినాయి చెప్పండి, ఎన్నో చేసినాయి? 5. మొదటి విషయం చెప్పండి, అనుకున్న వాళ్ళు. అక్క, మిమ్మల్ని సిస్టర్స్, మొదటి విషయం జకరియాలో ఉన్న లక్షణం భయంతో కూడిన క్రమం. 2వది ఎలాంటి వాడు జకరియా? ఎలాంటి ప్రార్థన? భక్తి గలవాడు, భక్తితో కూడిన ప్రార్థన. 3వది విశేష చెప్పండి స్పష్టంగా. శ్రద్ధతో కూడిన పరిచర్య చేసేవాడు. అంటే పరిచర్య చేసే విషయంలో ఏముంది? శ్రద్ధ, భక్తి. తర్వాత 4వదిగా అనుదినము దేవుని స్తుతించేవాడు. ఎవరైనా? జకరియా. 5వదిగా ఎలాంటి వాడు? పరిశుద్ధాత్మ పూర్ణుడు. నిజంగా అటువంటి పూర్ణుడైనటువంటి జకరియా ఏ విషయం అంటే పరిశుద్ధాత్మ విషయంలో దేవునాత్మ కలిగి పరిశుద్ధాత్మతో నిండుకొని పూర్ణుడిగా జీవించాడు. అంటే పూర్ణుడిగా అంటే ఇక తనలో ఏ కొరత లేకుండా మరి నిండు మనసుతో, నిండు హృదయంతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాడు, దేవుని స్తుతించాడు. అందుకని జకరియాలో పరిశుద్ధాత్మ పూర్ణుడే ఉన్నాడంటే కారణం ఏం చెప్పండి? అతను ఎలాంటి వాడు? పరిశుద్ధుడు కనుక, పరిశుద్ధుడై ఉన్నాడు కనుక నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును. అంటే జకరియాలో ఏముంది చెప్పండి? పరిశుద్ధతే ఏం చేసింది? పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా ఉన్నాడు. కాబట్టి అటువంటి ఆత్మ ఈ రోజున నీవు కలిగి ఉన్నావా? కాబట్టి ఏదో నాకు మాట చెప్పుకొని పోదో అన్నట్టు ఉండకుండా ఒక్కసారి నువ్వు మరి నిక్కచ్చిగా ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసుకుంటే నిజంగా నువ్వు ఏ లోపం కలిగి ఉన్నావో, ఏ విషయాల్లో నీవు లోపం కలిగి ఉన్నావో ప్రభు నీతో మాట్లాడతాడు. ఇప్పటికే మాట్లాడాడు, అయితే చూపిస్తాడు. ఇగో బిడ్డ, ఈ విషయంలో నీవు నా లేవు, ఈ విషయంలో నీవు ఇట్లా జీవించట్లేదు, ఈ విషయంలో నీవు నడుచుకోవట్లేదు, నడుచుకో, జీవించు, నడువు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. జకరియా జీవితంలో పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుక అతని మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చి ఆ పరిశుద్ధాత్మ పూర్ణుడిగా చేసింది. మీకు ఒక వాక్యం చెప్పి మరి ఆ పరిశుద్ధాత్మ పూర్ణత ఏ అనుభవంలో ఉంటే మన జీవితాల్లో మనం పరిపూర్ణం అవుతామంటే కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం ఈ ఒక్క వాక్యం చదివి ముగించుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. 13:2 1 కొరింథీ 13:2 చదవండి. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినై ప్రేమ లేని వాడినైతే చూడండి, దేన్ని పెకలింపగల పరిపూర్ణుడు
కొండలను పెక్కడింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడై. ఏ విషయంలో చెప్పండి? విశ్వాసం. విశ్వాసం విషయంలో ఏముండాలి? పరిపూర్ణత. కాబట్టి ఈ మధ్యాహ్నం పరీక్ష చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. కాబట్టి మన ధ్యానాంశం ఏంటంటే దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకి దేవుడు స్తుతింపబడింది కాక. ఆ మాట ఎవరన్నారు? లూకా సువార్త 1:68 జకరియా ఏమన్నాడు? ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడింది కాక అన్న జకరియా మరి ఎటువంటి లక్షణం కలిగి ఉన్నాడో మనం చూసాం. 5 విషయాలు ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏ విషయాల్లో? క్రమం ఎలా వచ్చింది? భయము. రెండవది జకరియా ఎలాంటి వాడు? ప్రార్థనాపరుడు. ఎలా? భక్తి. తనలో భక్తి ఉంది కనుక ప్రార్థన. మూడవది జకరియా ఎట్లాంటి వాడు? శ్రద్ధ, సేవ. అతడు సేవ చేసేవాడు. ఏ విషయంలో? శ్రద్ధ. సేవ చేయడానికి శ్రద్ధ. తనలో శ్రద్ధ ఉంది కాబట్టి సేవ చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. నాలుగోదిగా మనం చూసాము, జకరియా ఎట్లాంటి వాడు? అనుదినము, ప్రతిదినము దేవుని స్తుతించే అనుభవం. తర్వాత 5వదిగా ఎలాంటి వాడు? పరిశుద్ధుడిగా, విశ్వాసముగా తను జీవించాడు కనుక అతడు ఏమైనాడు? పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రభు కొరకు గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. అటువంటి కార్యాలు మనం కలిగి ఉన్నామా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. మనం పరీక్ష చేసుకొని మరి యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క పాత్రలో మనం పాలుపంపులు పొందుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.